హలో హాయ్ గైస్ ఎలా ఉన్నారు అందరూ? ఓం నమో వెంకటేశాయ. చూశారు కదా, మనం ఫస్ట్ అయితే పాప వినాశనం దగ్గరికి వస్తాము. బస్ ఎక్కగానే ఇక్కడ మీరు కనిపిస్తున్నట్టు, మీరు చూస్తున్నట్టు ఇక్కడ ఉన్న వెహికల్స్ అన్నీ కూడా ట్యాక్సెసే. మనం ఏదైతే ఇంటి దగ్గర నుంచి మాట్లాడుకొని వచ్చినాయి, లేదా మీరు తిరుమలలో దర్శనం అయిపోయిన వెంటనే బయటకు వచ్చాక కొందరు మన ట్యాక్సీ వాళ్ళు అడుగుతుంటారు కదా, 6 క్షేత్రాలు ఇలా చూపిస్తాము అని చెప్పేసి, అన్నీ అవే. ఇక్కడ మీరు బయట ఉన్న ఏరియా మొత్తం పార్కింగ్కి అయితే యూజ్ చేసుకోవచ్చు. ఇంకా మనం ఆర్టీసీ బస్సుల్లో కానీ వచ్చేసామంటే ఈ పార్కింగ్ ఏరియా కంటే ఇంకా మనల్ని ముందే దింపుతాడు. అండ్ మీరు ఎప్పుడైతే రిటర్న్ వస్తాం అనుకుంటారు కదా, ఆ టైంలో మళ్ళీ మీరు అదే ఎక్కడైతే దిగారో బస్సు అక్కడ దిగితే సరిపోద్ది. అండ్ మీరు ఇక్కడ నుంచి ఇంకా స్టార్ట్ అయ్యారంటే చూసుకోండి ఒకసారి, ఈ పట్టాలు ఇవన్నీ కట్టేసి ఉన్నారు కదా, ఇవన్నీ ఊరికే జస్ట్ టెంపరీ కోసమే కట్టినారు. వాళ్ళు ఏం స్టాండర్డ్గా ఏం కట్టుకోలేదు. మీరు పాప వినాశనం కావచ్చు, ఆకాశగంగ కావచ్చు, వేణుగోపాల స్వామి గుడి కావచ్చు, ఇక్కడ అన్నిటిలో వెళ్ళే మార్గంలో అయితే ఇలాగే ఉంటుంది మీకు చూడనీకి. అండ్ చూశారు కదా, చాలా షాపులు అయితే తెరవలేదు పొద్దున్నే. ఎందుకంటే మేము చాలా ఎర్లీగా వచ్చాము బయలుదేరి. మొత్తం 6 కవర్ చేసుకోవాలి, ప్లస్ మేము షూట్ చేసుకోవాలి, చాలా టైం పట్టిద్దని చెప్పేసి సర్లే అని చెప్పేసి బయలుదేరిపోయాము. మీరు ఓన్ వెహికల్లో కానీ వస్తే టిఫిన్ మీతో పాటు క్యారీ చేసుకుంటే మీరు అక్కడే తినేసి బయలుదేరండి, ఆ చెట్ల మధ్యలో ప్రశాంతమైన వాతావరణంలో. లేదు అంటే ఇక్కడ మీరు చూస్తున్నట్టు ఇక్కడ మనకు పాప వినాశనం దగ్గర టిఫిన్ కూడా అవైలబుల్లో ఉంటుంది, మీరు వచ్చి తినవచ్చు. టేస్ట్ కూడా ఓకే, నాట్ బ్యాడ్. అండ్ మీరు ఇక్కడి నుంచి కానీ బయలుదేరారంటే ఇంకా మీకు కొంచెం దూరం అయితే నడవాల్సి ఉంటుంది. ముందు ఇక్కడ మనకు ఎంటీ రోడ్డు కనిపిస్తుంది కదా, ఈ ఎంటీ రోడ్లో కూడా వెళ్ళొచ్చు లోపలికి. బట్ ఇక్కడ మీరు ఎంట్రన్స్ అని చెప్పేసి ఒక బోర్డు ఉంటుంది. మ్యాక్సిమం మెంబర్స్ అలాగే పిల్లలతో వచ్చిన వాళ్ళు, పెద్దవాళ్ళతో వచ్చిన వాళ్ళు, ఎక్కువ జనాల్లో రద్దీగా ఉన్నప్పుడు నడవలేము అనుకునేటోళ్ళు అయితే అటు ఎంటీ రోడ్లో కూడా వెళ్ళొచ్చు. అదేం మీకు అంత ప్రమాదకరమైన రోడ్డు కూడా కాదు, చాలా జాగ్రత్తగా వెళ్ళిపోవచ్చు మీరు కింద వరకు అయితే. అండ్ మీరు ఆ రోడ్డు ఎక్కడి వరకు వెళ్తుందంటే మనకు పాప వినాశనం దగ్గర ఒక డ్యామ్ అయితే ఉంటుంది, ఆ డ్యామ్ దగ్గరికి ఆపోజిట్ రోడ్లోకి వెళ్తుంది ఆ రోడ్డు. మీరు ముందు వీడియో చూసేటప్పుడు మీకే అర్థమవుతుంది ఆ రోడ్డు ఎక్కడ కలిసిద్ది ఏంటి అనేది. అండ్ గాయస్, ఇంకా ఇప్పుడైతే మనం ఆల్మోస్ట్ పాప వినాశనానికి దగ్గరలో అయితే ఉన్నాము. ఈ స్టెప్స్ దిగిన తర్వాత మనకి ఒక రోడ్డు వస్తుంది, ఆ రోడ్డు మనం లెఫ్ట్ సైడ్ అయితే వెళ్ళాలి. అండ్ చూసారా గైస్, మనకు టీటీడీ వాళ్ళు ఎంత బాగా డిజైన్ చేశారో, ఇంత పెద్ద అడవిలో కూడా మనకి ఎటువంటి ప్రాబ్లం లేకుండా అన్ని ఫెసిలిటీస్ తోటి, చిన్న పెద్ద ముసలి ముతక అని తేడా లేకుండా, వయసు భేదం లేకుండా, ఇంత పెద్ద అడవులలో మనం ఇంత ప్రశాంతంగా తిరుగుతున్నాం, ఇంత ప్రశాంతంగా చేస్తున్నాం అంటే అంత టీటీడీ వాళ్ళు చేసిందే మన కోసం. అండ్ ప్రయాణికులు కానీ, యాత్రికులు కానీ, దైవభక్తులు కానీ ఎవరైనా కానీ ఇబ్బంది పడకూడదనే ఆ తారుతో చేసిందే. అండ్ ఇక్కడ ఈ రోడ్డు దగ్గరికి అయితే వచ్చేసాము. ఈ రోడ్డు మనము స్ట్రైట్కి వెళ్ళిపోతే డ్యామ్ రోడ్డు, ఇది డ్యామ్ పైకి వెళ్ళిపోతాం అన్నట్టు. చూశారు కదా పాప వినాశనం డ్యామ్ అని బోర్డు. ఇక్కడ నుంచి మనకు రైట్ సైడ్ అయితే మన పాప వినాశనం ఉంటుంది గైస్. ఇప్పుడు దాకా మనం ఎలా రావాలనేది చూసాము. అండ్ ఇప్పుడు కాసేపు మనం ఈ పాప వినాశనం స్థల పురాణం గురించి మాట్లాడుకుంటే, పాప వినాశనం ఈ ప్రదేశంలోని పవిత్ర జలాలు భక్తుల పాపాలను కలిగిస్తాయని, ఈ ప్రదేశాన్ని పాప వినాశనం అంటారు. ఈ నీరు భగవంతుని పాదాల నుండి వస్తుందని నమ్ముతారు. ఇది సహజ జలపాతం, కానీ సింహాల నోటి నుండి నీరు ప్రవహించేలా ఏర్పాటు చేశారు. ఈ సైట్లో పురుషులు మరియు మహిళల కోసం ప్రత్యేక డ్రెస్సింగ్ రూమ్లు ఉన్నాయి. అక్కడ వారు తమ దుస్తువులను మార్చుకోవచ్చు. మన తిరుపతి మొత్తానికి నీటిని సరఫరా చేసే ఒక రిజర్వాయర్ కూడా ఇక్కడ నిర్మించబడింది. అదే మన పాప వినాశనం డ్యామ్. ఆనకట్ట సమీపంలోని రిజర్వాయర్ ఈ తీర్థంలో నీటి ప్రవాహాన్ని పరిమితం చేస్తుంది. పాప వినాశనం తీర్థంలో స్నానం చేయడం వల్ల భక్తుడు పూర్వజన్మల పాపాల నుండి విముక్తి పొందుతాడు. ఇక్కడ సాలగ్రామ రాయిని దానం చేయవచ్చు. ఈ నీటిలో స్నానం చేయడం వల్ల పునరుత్తేజం కలుగుతుంది మరియు చెడులను పోగొట్టి అదృష్టాన్ని ప్రసాదిస్తుందని చెబుతారు. తిరుపతి సందర్శించే ప్రతి యాత్రికుడు ఈ ప్రదేశాన్ని తప్పక సందర్శించాలి. థ్యాంక్ యూ గైస్.